ఒకటి హృదయాన్ని సమర్పించాలి, 2 చెప్పండి ధనాన్ని సమర్పించాలి, 3వది సమయాన్ని సమర్పించాలి. పై 2 విషయాలు మనకు అవసరం లేదు, కానీ ఇప్పుడు మన వాక్య భాగంలో సమయాన్ని దేవునికి మనము వెచ్చించాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారే టైం తీసుకోలేదనుకోండి, భూలోకానికి రావాలంటే ఒక సమయం తీసుకోవాలిగా. నాకు టైం లేదు ప్రభువా, లోకంలో అందరూ పాపులతో నిండిపోయారు, యేసు ప్రభు నాకు టైం లేదంటే మనకు టైం ఉండదా? యేసు ప్రభు వారు టైం తీసుకున్నాడు కాబట్టి మనకు టైం ఉంది. ఇంకా కదండి, భూలోకంలో మనకు నౌకలు ఉన్నాయి. ఆయన కనుక టైం తీసుకోకపోతే మనకు టైం ఉండేది కాదు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు మరణించడానికి ఆయన సమయము టైము తీసుకున్నాడు కాబట్టి మనము కూడా ఆయన ఆరాధించడానికి మనం కూడా టైం తీసుకోవాల్సిందే. ఇందులో భేదమే లేదు ఇంకా. కాబట్టి మన సమయాన్ని దేని కొరకు వెచ్చించాము, ఎలా ఉపయోగించినావు అది కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఇదిగో నీకు ఇచ్చిన సమయాలు నువ్వు అభివృద్ధి అంటున్నావు, అభివృద్ధి కావడానికి నువ్వు సంఘంతో ఎంత సేపించో, వాక్యానికి ఎంత సేపించో, ప్రార్థనకి ఎంత సేపించో, దేవుని పరిచయ కొరకు ఎంత సేపించో, నీ కుటుంబానికి ఎంత ఇచ్చో, నీ బంధువులతో ఎంత ఉంచో కదా, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంచో, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. కాబట్టి ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఉపయోగించగలిగితే దేవుడు నేను నిండారు కదా. అందుకే చెప్పాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నా జీవితకాలం అంతా ఏం చెప్పాడు ఇంకా కదండి, చిరకాలము యెహోవా మందిరం నేను నివాసము చేసేదని అని చెప్పాడు. అంటే నా బ్రతుకు దినమని నీ కృపాక్షేమం వచ్చాయి కాబట్టి నేను ఏదైనా బ్రతికితే కనుక నేను దేవునికి నివాసంలోనే బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి మన సమయాన్ని దేవునికి ఇవ్వగలిగినప్పుడు దేవుడు మనలను అభివృద్ధిపరుస్తాడు. తల వంచుతో మనం ప్రార్థించుకుందాం.